మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మున్సిపాలిటీలో ఉత్కూర్ చౌరస్తాలో లక్షట్పేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు లక్షట్పేట్ కాంగ్రెస్ నాయకులు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బీసీలకి 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే ప్రకారం తెలంగాణ జనాభాలో బీసీలు 56.36% ఉన్నారని తేలిందన్నారు. దానికి అనుగుణంగా 23% ఉన్న బీసీ రిజర్వేషన్ ని 42% పెంచి బీసీల పార్టీ అని మరొకసారి రుజువు అయిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట్ మున్సిపాలిటీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్నా సైడ్ సైడ్ భట్టి విక్రమార్క గారికి, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి, మరి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి మా లక్షపేట మండల్ మరియు మున్సిపాలిటీ నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఏ రాష్ట్రం కూడా ఇంత సాహసం చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికే మరి ఈరోజు బీసీ కులగణన చేయడం అంటే మామూలు విషయం, ఆషామాషి కాదు. ఇది ఏ రాష్ట్రం వాళ్ళు కూడా మా రాష్ట్రానికి చూసి నేర్చుకోవాలి. ఈరోజు బీసీలకు న్యాయం జరిగింది, ఎస్సీలకు న్యాయం జరిగింది, మైనార్టీలకు న్యాయం జరిగింది, ఎస్టీలకు అందరికీ న్యాయం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మా ప్రేమ్సాగర్ రావు గారి అడుగు జాడలో నడుచుకుంటూ మా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో 119 నియోజకవర్గాల్లో ముందు స్థానంలో ఉన్నదని ప్రజలకు తెలుపుకుంటూ మరి నేను ఈ పత్రిక తెలియజేయడం ఏమది వార్డు అధ్యక్షుడు చేసి ఇలా ప్రజలందరికీ అన్ని విధాలుగా సముచిత న్యాయం జరిగే విధంగా ఈ పథకాలు తీసుకొచ్చే విధంగా ఇలా చేసినటువంటి కులగణన కానీ ఇలా మా దళిత సోదరులందరికీ సముచిత న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టినటువంటి గొప్ప ఘన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఆనాడు ఏదైతే 6 గ్యారంటీలు చేపట్టారో 6 గ్యారంటీల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇలా యువ వికాసం కింద కూడా మా కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం యువత ఏదైతే ఉందో యువతకు సముచిత న్యాయం జరిగే విధంగా ఇలా యువ వికాసం పథకం తీసుకురావడం జరిగింది. దానికి ఈరోజు అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల వారందరికీ ఉద్యోగాలు లేని ప్రతి ఒక్కరికి ఈ రకంగా తీసుకున్న 4 లక్షల లోపు ఉన్నటువంటి స్కీముల్లో వాళ్ళు కూడా అర్హత పొందుతారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా చేసి తీరుతుంది. ఇప్పటికైనా గ్రహించండి. గత పాలకులు ఆ రోజు 10 సంవత్సరాలు చేసినటువంటి బీఆర్ఎస్ కానీ ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు నాయకులు. ఇదంతా అబద్ధాల పుట్టని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న మీరు ఆర్థిక పరిస్థితిని రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి తుంగలో దొక్కినటువంటి మీ ఘన చరిత్ర. అలాంటి సందర్భంలో ఇలా గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఒక్కొక్కటిగా తీసుకుంటూ తీర్చిదిద్దుకుంటూ ఇలా రాష్ట్రాన్ని ఇలా ముందుకు తీసుకొచ్చే విధంలో ఇలా అభివృద్ధిలో కూడా ముందు వరుసలో ఉండే విధంగా ప్రతి ఒక్క శాఖకు న్యాయం జరిగే విధంగా ఇలా బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఇలా 2025-26 సంవత్సరానికి గాను 3,04,000 కోట్ల పైచిలకు బడ్జెట్ను ఇలా కేటాయించడం జరిగింది. ఈ అంతా మీకు కళ్ళ కనబడతలేదా? ఇలా అభివృద్ధి ఎక్కడుందనేది మీరు గ్రామాల్లోకి రండి, పట్టణాల్లోకి రండి. ఇలా కనబడితే గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్సాగర్ రావు గారికి మరి మాట చెప్పిన ప్రకారం వెనుకబడిన వర్గాలకు బీసీలకు 42% ఎలక్షన్ ముందు చెప్పారు. మరి ఇవాళ మొన్న బిల్ పాస్ చేసినందుకు ఈ యొక్క కార్యక్రమం మేము చేపట్టాము.
మరి కాంగ్రెస్ ఏ పార్టీ ఏ విషయం చెప్పినా కూడా తూచా తప్పకుండా చేస్తుంది. మరి దీనికి అది నిదర్శనం అని చెప్పి నేను ఈ సభాముఖంగా స్థానిక సంస్థల్లో కానీ అన్నింటిలో విద్యలో కానీ అన్నింటిలో 40% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా చాలా ఏళ్ళ నుంచి సాగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ మాల మాదిగలకు ఉన్న సమస్యను కూడా విడగొట్టి ఈరోజు 3 కేటగిరీలు చేసి ఎస్సీలను కూడా మరి ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్షడిపేటలో మరి వారికి ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ప్రభాకర్ గారికి, మరి మా ప్రియతమ నాయకులు మా నియోజకవర్గ అభివృద్ధి దాత ప్రేమ్ సాగర్ రావు గారికి, మరి అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు మాకు ఈ విధంగా పాలాభిషేకం చేయాలని ఆదేశించిన వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చినటువంటి మా మిత్రులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి మిత్రులు పింగి రమేష్ గారికి, ఆరిఫ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి అశోక్ గారికి, అది 42% విద్య మరియు అదేవిధంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కల్పించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ బీజేపీ నాయకులు లేనిపోని బీసీలు వెనుకబడ్డ తరగతిలో వీళ్ళు బీసీలు లేనిది ఇవాళ రాజ్యం లేదు. ప్రతి బీసీ బిడ్డ ఇవాళ దేశ ఆర్థిక వనరులకు ఉపయోగపడతారు. అదేవిధంగా నా దళిత బిడ్డలు ఎన్నో రోజులు చూసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీల తర్వాత కూడా మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించి దళిత వర్గాల ప్రజల్లో కన్నాలలో ఆనందం చూడాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు చూసుకున్నట్లయితే మన ప్రేమ్ సాగర్ రావు గారు మన ఎమ్మెల్యే, మనందరి ప్రజాబాంధవుడు. ఈరోజు వేసవి కాలంలో కూడా ప్రతి ఒక్క ఊరుకు నీళ్ళు వస్తున్నాయంటే ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క పుణ్యం వల్ల మనకు నీళ్ళు వస్తున్నాయి. అలనాడు దివాకర్ రావు పాలనలో రైతుల్లో వేసవి కాలం వచ్చిందంట, పంపులు పలిగిపోవుడు, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు రావడం జరిగింది. ఈరోజు రైతు నా మంచిర్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా నా దండపల్లి, లక్షడిపేట, ఆదిపూర్ మండలంలో రైతు కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఈ కళ్ళల్లో ఆనందం కనబడడానికి మన ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు అసెంబ్లీలో నా నియోజకవర్గం నా మంచిర్యాలలో రైతులకు నీళ్లు వచ్చిన తర్వాతే మీరు ఎక్కడికల్లా తీసుకుపోవాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉన్న సభలో కూడా ధైర్యంగా మొండిగా చెప్పడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క రైతులకు నీళ్లు వస్తున్నాయి, ప్రతి ఒక్క ఊరుకు. అదేవిధంగా బీజేపీ వాళ్ళకు ఇన్ని రోజులాగా శ్రీరాముడు, సీత, హనుమంతుడు, రాముడు వీళ్ళందరూ మన హిందువుల దేవుళ్ళే, మనం కూడా అందరినీ పూజిస్తాం. దాని పేరు చెప్పుకొని 3 సార్లు గెలిచిండ్రు. ఇప్పుడు ఏం డ్రామాలు చేయలేక ఇలా కేసీఆర్ చేసిన దుర్మార్గ పనుల వల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. ఆర్థిక పరిస్థితి మంచిగా లేకుండా కూడా మన ఆర్థిక నైపుణ్యుడు మల్లుబట్టి విక్రమార్క గారు తన మేధాశక్తితో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని రంగాలలో ఎవరికి చిన్న చూపు చూడకుండా సమాన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే రైతులకు బోనస్ 100% చెప్తున్నా. దాదాపు ఇప్పటికి 40-50% కంప్లీట్ అయి ఉంటుంది. 31 తారీఖు లోపు బోనస్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందిన అవసరం లేదు. ఇలా దేశంలో మొట్టమొదటిసారి రైతులకు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు